ఆయన నీ కొరకు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో నిన్ను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, లేకపోతే పరలోక పట్టణము, ఆ పరలోక పట్టణములో నిన్ను స్థిరపరచాలని, ఆయన నిన్ను బలపరచాలని శక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని బిడలమైనటువంటి మనల్ని పిలిచిన వాడు నమ్మదగినటువంటి ప్రేమ కలిగినటువంటి యేసయ్య. అలాంటి ప్రేమ కలిగిన యేసయ్యను మనము ప్రేమించగలుగుతున్నాం. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆత్మ కలిగి, ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగి, ఆయన ప్రేమా స్వరూపి, మన పట్ల ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు.